మనం ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు పక్కవారి అంగీకారం లేకుండా మాటలను రికార్డ్ చేయడం అనేది చట్టరీత్యా నేరం. అలా రికార్డ్ చేసినట్లయితే ఎవరి మాటలను అయితే పక్క వ్యక్తి రికార్డ్ చేశారో వారిపై లీగల్గా యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఇకపోతే తాజాగా ఒక కేసు విషయంలో మాత్రం పక్కవారి అనుమతి లేకుండా వారి మాటలను రికార్డ్ చేస్తున్నా తప్పు లేదని ఆ కోర్టు తేల్చి చెప్పేసింది. అసలు ఏం జరిగింది అనే వివరాలు ఇప్పుడు చూద్దాం. కొంతకాలం క్రితం పంజాబ్ హర్యానా హైకోర్టు భార్య వేధింపులను కోర్టులో నిరూపించాలంటే రహస్య ఫోన్ రికార్డింగ్ అనేది తప్పే కాదని ఆ కోర్టు తీర్పు చెప్పింది. పంజాబ్కు చెందిన ఓ వ్యక్తి తన భార్య నుండి విడాకులు కోరుతూ ఫ్యామిలీ కోర్టుకు అప్లై చేశాడు. తన పట్ల భార్య ఎంతో క్రూరంగా ప్రవర్తిస్తుందని ఆయన ఆరోపించాడు. అందుకు సాక్ష్యాధారాలుగా వారి మధ్య జరిగిన ఫోన్ సంభాషణను కోర్టుకు సమర్పించాడు. దీనిని పరిగణనలోకి తీసుకున్న ఫ్యామిలీ కోర్టు విడాకులకు సంబంధించిన విచారణను ప్రారంభించింది. దీంతో ఆ మహిళ పంజాబ్ హర్యానా హైకోర్టును ఆశ్రయించింది. తాను మాట్లాడిన మాటలను రహస్యంగా రికార్డ్ చేసి వాటిని సాక్ష్యాధారాలుగా కోర్టులో సమర్పించడం, వాటిని సాక్ష్యాలుగా పరిగణించినట్లయితే తన ప్రాథమిక హక్కులకు భంగం కలిగినట్లే అని ఆమె వాదించింది. దానితో ఆమె అభ్యర్థనను అంగీకరించిన హైకోర్టు ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన అభ్యర్థన పక్కన పెట్టేసింది. దాంతో ఆ భర్త ఏకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. సుప్రీంకోర్టు భార్య అనుమతి లేనిదే భర్త ఫోన్ రికార్డు చేయడం తప్పని కొంతమంది భావిస్తున్నా అలా రికార్డు చేసే స్థాయికి వాళ్ళు వెళ్లారంటే వారి మధ్య బంధం ఎంత బీటలు బారిందో అర్థమవుతుందని, వారిద్దరి మధ్య పరస్పర విశ్వాసం లేదని అర్థమవుతుందని, దాంతో ఆ సాక్ష్యాధారాలను పరిగణలోకి తీసుకోవచ్చని సుప్రీంకోర్టు చెప్పింది. అలాగే హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కొట్టేస్తూ ట్రయల్ కోర్టు తమ విచారణను కొనసాగించవచ్చని చెప్పింది.